అవుతుంది గేమ్ చేంజర్ హిట్ అవుతుంది రామ్ చరణ్ గారి గురించి. అన్నకి చెప్పే అంతమంది కాదు కానీ అన్నకి మాత్రం ఆల్ ద బెస్ట్ అన్న. కంపల్సరీ మీ ఫ్యాన్స్ మాత్రం మీకు మీ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. 10th కోసం కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నాం. 10వ తారీఖు ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామని. RRR తర్వాత రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ వస్తుంది. అలాగే మన దేవరా వచ్చింది దగ్గర బాక్స్ ఆఫీస్ చేసింది. సో ఇది అంతా చేయబోతుంది అనుకుంటున్నారు గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ దగ్గర. గేమ్ చేంజర్ కరెక్ట్ టైంలో రిలీజ్ అవుతుంది కాబట్టి కొంచెం ఎన్టీఆర్ అన్న దానికంటే కూడా ఎక్కువనే అవ్వబోతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే దీనికి ప్రొడ్యూసర్ దిల్ రాజు సార్ కాబట్టి కంపల్సరీ వాళ్ళకి ఎక్కువ థియేటర్స్ ఉంటాయి, ఎక్కువ ఓపెనింగ్స్ అవుతాయి కాబట్టి కొంచెం ఎక్కువనే వస్తుంది అని అయితే నా ఉద్దేశం. అది ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటే ప్రతి ఒక్క హీరో 1000 కోట్ల దాకా టచ్ అవుతున్నారు. సో మరి గేమ్ చేంజర్ కూడా 1000 కోట్లు టచ్ అయ్యే అవకాశం ఉందా బాక్స్ ఆఫీస్ దగ్గర? కంపల్సరీ అవుతుందని అయితే నేను నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నా, అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నా. అట్లానే ఇప్పుడు సంక్రాంతికి బాలయ్య గారి సినిమా వస్తుంది, వెంకటేష్ గారి సినిమా వస్తుంది. ఈ పోటీ అనేది ఎలా ఉండబోతుంది? సీనియర్ హీరోస్ ఇద్దరు, ఒక యంగ్ హీరో, వన్ హీరో ఉన్నారు అట్లా. సో ఇప్పుడు ఈ పోటీ ఎలా ఉండబోతుంది? వాళ్ళకి పోటీ మాత్రం నాకు తెలిసినంత వరకు వాళ్ళకైతే సరదాగానే ఉంటుంది. ఇక మన ఫ్యాన్స్ మాత్రం కొట్టుకోకుంటుంటే చాలు. ఎందుకంటే బాలయ్య గారు చరణ్ గారి సినిమా అంటే ఖచ్చితంగా మెగా వర్సెస్ నందమూరి ఉంటుంది. అవును. సో బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక మంచి గోళ పందెం బరి ఉండబోతుందా? ఖచ్చితంగా అది ఉండొద్దు. ఇంకా ఈ ఫ్యాన్స్ అందరూ కదా వాళ్ళిద్దరు ఒక షోలో మళ్ళీ సెకండ్ ఇచ్చుకొని పక్కన కూర్చొని మన కోసం 1.5 గంట మాట్లాడుకున్నారు. ఇంకా అలాంటప్పుడు ఆ కోళ్ళ పందాలు కాకుండా నాకు తెలిసినంత వరకు అయితే పక్కన 2 థియేటర్లు ఉంటాయి కాబట్టి ఈ థియేటర్కి వెళ్ళి ఈయన సినిమా చూడండి, ఆ థియేటర్కి వెళ్ళి ఆయన సినిమా చూస్తే అంటే కొంతమంది ఏమంటారంటే సినిమా అనేది కొంచెం మెల్లమెల్లగా తగ్గిపోతుంది యావా. సో ఈ పోటీ తత్వం అనేది ఉంటే జనం ముందుకు వస్తారని చూడడానికి అంటున్నారు. అది కంపల్సరీ. ఎందుకంటే మన అందరికి కూడా బద్ధకం ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇవాళ రేపు 2 రోజులు అయితే ఇంట్లో ఓటీటీకి వస్తుంది కాబట్టి మనం థియేటర్కి వెళ్ళడం మానేసాం. బట్ ఆ థియేటర్కి వెళ్ళే కల్చర్ని మాత్రం ఆపొద్దు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే ఇంకొన్ని రోజుల్లో థియేటర్లో సినిమాలు ఆడతాయో కూడా నాకు తెలిసినంత వరకు చాలా థియేటర్లు హైదరాబాద్లో ఉండే థియేటర్లు ఇప్పుడు మల్టీప్లెక్స్లు, కాంప్లెక్స్లు, పెద్ద షాపింగ్ మాల్స్ అయిపోయినాయి. నా ఫేవరెట్ థియేటర్ సత్యం థియేటర్. ఇప్పుడు సత్యం అల్లు మాల అయిపోయింది కదా, నాకు పాత సత్యం థియేటర్ అంటే చాలా ఇష్టం నాకు.